ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుని మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనందరికీ దేవుడు ఇష్టపడేలాగా మనం ఉండాలి అని కోరుకుంటాం. అయితే బైబిల్లో దేవునికి ఇష్టడు అని సాక్ష్యం పొందింది ఎవరు అని అంటే హానోక్ గారు. హానోకు దేవునికి ఇష్టడై ఉండెను అని బైబిల్లో చాలా స్పెసిఫిక్గా రాయబడుతుంది. మనం ఎలా దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు అని మనం చూస్తే గనుక విశ్వాసము ద్వారా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని చెప్పని లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. సో విశ్వాసం ద్వారానే త్రూ ఫెయిత్ మనం దేవునికి ఇష్టమైన వారంగా ఉండగలం. దేవుడు ఇష్టపడే విధంగా మనం ఉండగలం. ఎలాంటి విశ్వాసం? పరిస్థితులన్నీ నార్మల్గా ఉన్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నానని మనకు అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు, మనకు అన్నీ దేవుడు ఇస్తున్నప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతున్నానని కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటి అంటే ఈ హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే కనుక విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. విశ్వాసం అంటే ఏంటి అని అంటే మన కంటితో మనం చూసేదాన్ని నమ్మడం కాదు, మన చెవులతో మనం వినేదాన్ని నమ్మడం కాదు. ఇట్స్ బియాండ్. అయ్యా ఎదుర నా కన్నులు ఎదుట మిడతల దండంత మిద్యానీల దండు ఉంది, వాళ్ళని ఓడించడం హైలీ ఇంపాసిబుల్ అంటే దేవుడు అంటాడు 300 మంది చాలు. ఆ 300 మందితో కూడా తీసుకెళ్లేది కొండలు మరి దివిటీలు మాత్రమే, ఇంకేది కాదు. అది విశ్వాసం. అలాగే ప్రభా ఇది ఎరుకో కోట కూడా, దీన్ని కోల్చడం కష్టం అంటే 7 మార్లు స్తుతించండి చాలు, దానంతటా అదే కూలిపోయింది. విశ్వాసం అంటే ఏ ఆయుధాలు లేకుండా మీరు పాటలు పాడుకుంటా యుద్ధానికి వెళ్ళమంటే వెళ్ళిపోవడం విశ్వాసం. మనం చాలాసార్లు మన కంటితో మనం ఏది చూసామో అదే నమ్ముతాం. చాలాసార్లు కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం మన చెవులతో మనం ఏది విన్నామో అదే నమ్ముతాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం నమ్ముతూ ఉంటాం. కానీ విశ్వాసం అంటే ఇట్స్ బియాండ్. మానవ జ్ఞానానికి మించి దేవుని మీద మాత్రమే ఆధారపడడం, ప్రార్థన ద్వారా ప్రభు మీద ఆనుకోవడం విశ్వాసం. మనం ఎప్పుడైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో ఒక అచంచలమైన విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్. మనం చూసాం శతాధిపతిని. ఇశ్రాయేల్లో ఎవరికైనాను ఎంత విశ్వాసం నేను చూడలేదు. అయ్యా ఒక్క మాట మాత్రం పలుకు, నా దాసుడు బాగుపడతాడు అని పలికినప్పుడు యేసే చాలా ఇంప్రెస్ అవ్వడం మనం చూస్తున్నాం. విశ్వాసం ద్వారా దేవుణ్ణి తన వైపుకు మరి త్రిప్పుకోవడం మనం చూస్తాము. సో మన జీవితాల్లో కూడా ఎంత అసాధ్యమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా, ఇది ఇంపాసిబుల్ అని మనకు అనిపిస్తున్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్తున్నా కానీ దేవుని మీద ఆనుకుని నువ్వు ఇంకా చేయగలవు ప్రభా. ఆఖరి నిమిషం వరకు ప్రార్థన చేయడం చేస్తాం కానీ ఆఖరి నిమిషం వరకు ప్రభువు నమ్మడం చాలా కష్టం మనకి. దాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని నమ్ముతాం, ఆయన చేయగలడు అని. చాలా క్లిష్టంగా ఇక చాలా హార్డ్ అయిపోయినప్పుడు మనకి ప్రభువుని నమ్మడం, ప్రభువు మీద ఆనుకోవడం చాలా కష్టమైపోయింది. సో మనం వెలిచూపుని బట్టి కాక విశ్వాసం వలన మనం నడిపించబడాలి అనేది దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసాన్ని, దేవుణ్ణి ఎక్కువగా నమ్మడాన్ని మనం నేర్చుకోవాలి. శిష్యులు ప్రభువుని అడిగినట్లుగా అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రభువుని అడగాలి ప్రతిరోజు. బైబిల్లో ఏ కార్యమైనా విశ్వాసం ద్వారానే జరిగింది. సో మనం కూడా దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలంటే అంత గొప్పగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన పితరులు యుద్ధానికి వెళ్ళిపోమంటే ఏమీ లేకుండా వెళ్ళమంటే వెళ్ళారు, దేవుడు చేయగలడని నమ్మారు. యుద్ధ రంగంలో సస్తానేమో, నా ప్రజలు ఓడిపోతారేమో, నా రాజ్యం కోల్పోతానేమో, అవేమీ లేకుండా సెకండ్ థాట్ లేకుండా ముందుకెళ్ళారు. దేవుడు అప్పుడు తన మహిమను శత్రువులకి కనపరిచాడు. ఎన్నో మనం బైబిల్లో చదువుతూ వస్తున్నాం. అయితే మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం కూడా
నేర్చుకోవాలి. ప్రభువు మీద పూర్తిగా ఆనుకోవడం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మాలి. అదే విశ్వాసం. మన కంటికి కనబడింది కూడా ఆయన చేయగలడు. శూన్యంలో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన. మీరు లేనిది ఉన్నట్టుగా, ఉన్నతి లేనట్టుగా చేయగలరు ప్రభువా అని చెప్పిన ప్రభువుని నమ్మాలి. అప్పుడు మనం చాలా గొప్ప కార్యాలు పొందుకుంటాం. దేవునికి ఇష్టమైన వారంగా ఉంటాం. ఎలీషా గారి మీదకి మరి గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఎలీషా గారు అంటున్నారు, వారి పక్షాన ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవారు చాలా ఎక్కువ మంది అంటున్నారు. పనివాడికి పిచ్చి లేచిపోయింది. ఎలీషా గారు నేను తప్ప ఎవరున్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్తారేంటి అని అనుకున్నాడు. ఎన్నిసార్లు తిరగతిప్పి లెక్క పెట్టుకున్నా 1, 2 తప్ప ఎక్కువ నెంబర్ రావట్లే. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలీషా గారు అంటున్నారు, అక్కడున్న సైన్యం కంటే మన తట్టున్న సైన్యం చాలా ఎక్కువ. బెలిచూపుని బట్టి కాదు, విశ్వాసం వల్ల నడుచుకోవడం ఎట్లనో నేర్చుకుందాం. దేవునికి ఇష్టమైన వారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్